హాయ్ ఫ్రెండ్స్, కరివేపాకు బజ్జీలు ఇవి. అంటే పొడి వేసి చేసే బజ్జీలు కాదు, మొత్తం కొమ్మల్లో నుంచి చిన్న చిన్న పీసులు తీసి చేసినానండి. అసలు భలే ఉన్నాయి. ముందు చేసిన వాటికంటే ఇవి బాగున్నాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి శనగపిండిలో ముంచేసేది. అసలు ఎంత బాగున్నాయంటే అవి ఒకసారి ఎవరైనా కానీ ట్రై చేసి తిని చెప్తే కానీ దాని టేస్ట్ తెలియదండి, ఎంత బాగున్నాయి అవి. ఓకే ఫ్రెండ్స్, చూడండి కరివేపాకు బాగా కడిగేసినాను. కడిగి శనగపిండిలో బాగా అద్దేసి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసేదేనండి. చాలా 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 టేస్టీగా ఉండే. ఒకసారి మీరు ట్రై చేస్తే తెలుస్తుంది. ఇంత టేస్టీగా ఉంటాయి అనుకోలేదు. ఏదో చేద్దామన్నట్లు చేసినాను, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. మామూలు బజ్జీలు, మిరపకాయ బజ్జీ కంటే ఇదైతే చాలా సూపర్గా ఉంటుంది. హెల్త్ పరంగా బాగుంటుంది. ఆ మిరపకాయ తినడం వల్ల కొంతమంది కడుపులో మంట ఉంటుంది, గ్యాస్ ఇట్లంతా ఉంటుంది. కాబట్టి ఇదైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ బజ్జీలు శనగపిండిలోకి కొంచెం ఆ ఉప్పు, ఆ వంట సోడా వేసేసి కలిపి అట్లా అంతా ఆకు పట్టేంత వరకు ముంచేసి అందులో నూనెలో వేసేయడమేనండి. భలే బాగున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అందుకేనండి చెప్తున్నాను, బాగుంటాయి, చాలా బాగుంటాయి. బజ్జీలు, మిరపకాయ బజ్జీల కంటే ఈ కరివేపాకు బజ్జీలు చాలా 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 బాగుంటాయి. సరే మీరు ట్రై చేసి చూడండి ఎందుకు ఇంతగా చెప్తుంది అని. నేనైతే చేసుకొని తిని చెప్తానండి, భలే బాగున్నాయి అవి అయితే బజ్జీలు. కొంతమంది మాడబెట్టుకొని నాకు బాగా రాలేదంటే ఏం చేసి కాదు, కాబట్టి నాకైతే చాలా బాగా వచ్చినాయి బజ్జీలు అవి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.